హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే అలర్ట్ అనేది సూచించింది. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ రేషన్ కార్డు విషయమై. అదేంటే ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వ పథకాలకి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన మొబైల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. రేషన్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన అలర్ట్ ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా ఇక ఈ విషయం అయితే తెలుసుకోవాలి. ఏదైతే రేషన్ దుకాణాల్లో ఇప్పుడు కందిపప్పు అలాగే చక్కెర వంటివి అయితే పంపిణీ చేయట్లేదు. ఇక చంద్రబాబు సర్కార్ తాజాగా ఈ కీలక ప్రకటన అయితే చేసింది. ఇక ఇందుకు కారణం కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఇక గుంటూరు తెనాలిలో రేషన్ సరుకులు నిల్వ చేసిన గోదాముల్లో మంత్రి నాదెళ్ల మనోహర్ అయితే తనిఖీ చేశారు. ఇక కొన్ని అవకతవకలు ఉన్నట్లుగా అయితే ఆయన గమనించారు. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు మనకి సమాచారం. ఇక పంచదార, కందిపప్పు, నూనె వంటివి ప్యాకెట్కు 50 నుంచి 100 గ్రాముల తక్కువ బరువు ఉన్నట్లు ఆయన అయితే గుర్తించారు. తర్వాత మంగళగిరిలోనూ తనిఖీ చేయించగా అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్లుగా అయితే తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా మనకి సమాచారం అయితే అందించారు. ఇక దీంతో ఆయన కీలక ప్రకటన అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ అయితే నిలిపివేయాలని మంత్రి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. అందువల్ల ఇక రేషన్ కార్డు కలిగిన వారు ఈ విషయాన్ని అయితే ముఖ్యంగా గుర్తించండి. ఇకపోతే రేషన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి గాను గడువు పొడిగించారు. ఇది వరకు జూన్ నెల చివరితో ఈ గడువు ముగియాల్సి ఉంది. అయితే తర్వాత ఈ డెడ్ లైన్ను పొడిగించేశారు. దీనికి సంబంధించి ఇది సానుకూల అంశం అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెండింటిని అనుసంధానించిన నేపథ్యంలో మాత్రం ఇక గడువు తేదీ అయితే పొడిగించిన నేపథ్యంలో ఈ కేవైసీ ప్రాసెస్ ఉందో దీన్ని కంపల్సరీగా చేయించుకోవాలన్నట్లు మనకి గవర్నమెంట్ అయితే ఇక రేషన్ కార్డు ఉన్న వారికి అయితే ఉత్తర్వులు అనేది జారీ చేసింది. అంతేకాకుండా ప్రభుత్వం మరో 3 నెలల పాటు ఈ గడువు అయితే పొడిగించింది. అంటే ఇక సెప్టెంబర్ చివరి వరకు మీరైతే ఆధార్ రేషన్ కార్డుని అయితే అనుసంధానం అయితే చేసుకోవచ్చు. అంటే ఇక ఈ కేవైసీ చేసుకోకపోయినా సరే ఇక మీ రేషన్ కార్డులు అయితే రద్దు అనేవి కావు, ఇక చెల్లుబాటులోనే ఉంటుందని అయితే ముఖ్యంగా గమనించాలి. అంతేకాకుండా ఇక గడువు దగ్గర పడే వరకు అయితే వేచి చూడకుండా ముఖ్యంగా వెంటనే ఈ కేవైసీ అయితే పూర్తి చేసుకోవడం అయితే ఉత్తమం. లేదంటే మాత్రం ఇక తర్వాత అయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అయితే మనకి అధికారులు అయితే ఈ విధంగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అంతేకాకుండా ఇక రేషన్ కార్డు చెల్లుబాటు కాకుండా పోవచ్చని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయించుకోలేని వారు ఇది ఇక మెయిన్ ముఖ్యంగా మనకి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక రేషన్ కార్డు విషయమే వచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.